ప్రతిసారి మనము ఆ పేరు వింటూ ఉంటామండి. రైట్. గోపాలాచారి, మిస్టర్ గోపాలాచారి, మల్లెపల్లి ఫ్రమ్ తెలంగాణ. సార్, బ్రాండ్ న్యూ సిల్వర్ ర్యాంక్ అచీవర్. సార్ గోపాలాచారి సార్, గోపాలాచారి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవిచంద్ర సార్ గారు. ప్లీజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ కంటిన్యూ. నా పేరు గోపాలాచారి, మల్లెపల్లి నల్లగొండ సార్. మరి గౌరవనీయులైన లైన్ ప్రసాద్ సార్ గారికి, కోడూరు శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. మరియు నా విజయానికి కారణమైనటువంటి నా టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. మరి ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చేసి వచ్చిన వారై ఉండవచ్చు, అనుభవం గలవారవై ఉండవచ్చు. మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. మరి ఇక్కడ ప్రతిరోజు కూడా మనకి ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆదాయం తగ్గిపోతుంది. డబ్బు చాలా ముఖ్యమైనది. డబ్బు ఎలాంటిదంటే ఆక్సిజన్ లాంటిది. డబ్బు లేకపోతే ఈ సమాజంలో బతకడం చాలా కష్టం. అందుకే మనం డబ్బు వెంట పరిగెడుతున్నాము. మరి 40-50 సంవత్సరాలు వచ్చినవి, ఇంతకాలం ఏమి సాధించినావు? ఇప్పటి వరకు నీ పిల్లల కోసం, నీ భార్య కోసం కష్టపడ్డావు. నీ కోసం నువ్వు ఏం చేసినావు అన్నప్పుడు ఏమి లేదనే చెప్పవలసి వస్తుంది. ఒక మంచి ఇల్లు, సొంత కారు, బ్యాంక్ బ్యాలెన్స్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి సాధించలేదు అనిపిస్తుంది. మరి పేదరికం అనేది క్యాన్సర్ కంటే భయంకరమైనది. క్యాన్సర్ వచ్చిన వాడు ఒక్కసారి మాత్రమే చనిపోతాడు, పేదవాడు ప్రతి క్షణం చనిపోతూనే ఉంటాడు. టైం మన కోసం ఆగదు, టైం తక్కువగా ఉంది, చేయాల్సింది చాలా ఉంది. మరి నేను చాలా నెట్వర్క్ మార్కెట్లో చేశాను. మరి నేను షేర్ మార్కెట్ ఒక ట్రేడింగ్ ప్రొఫెషనల్గా ఎన్నుకున్నాను. అదే జీవితాంతం చేయాలనుకున్నాను. గతంలో ఎన్నో మార్కెట్లు చేసి ఒక 5 years అజ్ఞాతనకి వెళ్ళిపోయాను. 2010లో నా లక్ష్యం 100 CR సాధించాలని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ గోల్కి దగ్గరకు వచ్చినప్పుడు ఫెయిల్ అయినప్పుడు నేను 5 years అనేది మొత్తం పూర్తిగా సైలెన్స్లోకి వెళ్ళిపోయాను. అసలు ఈ సమాజంతో నాకు పని లేదన్నట్టు సైలెన్స్లోకి వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ షేర్ మార్కెటింగ్, ట్రేడింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా వచ్చి ఆ ట్రేడింగ్ మార్కెటే పూర్తిగా ఎన్నుకుందాం అనే సమయంలో నాకు ఈ క్యూసెల్ అనేది సుధాకర్ సార్ ద్వారా, మరి ఏ గారు అయినటువంటి మురళి గారు, వెంకరెడ్డి గారు వచ్చి దీన్ని పరిచయం చేశారు. గతంలో ఇలాంటి స్టెమ్ సెల్స్ మీద ఎన్నో కంపెనీలు వచ్చినవి, నా ఫ్రెండ్స్ ఎంతమంది చేశారు, కానీ అది సక్సెస్ కాలేదు. ఇది కూడా అలాంటి ప్రొడక్ట్ అనుకొని వాళ్ళని కూడా తిరస్కరించడం జరిగినది. వాళ్ళ కాడ ఒక ప్రొడక్ట్ ఉంటే సరే, ఏ పుట్టలో ఏ రాయిందో తెలియదు కదా, సరే వాడి చూద్దామని వాడాను సార్. వాడిన తర్వాత అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అసలు ఈ ప్రొడక్ట్ గురించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. అంత అమృతం లాంటి, సంజీవ్ లాంటి ప్రొడక్ట్ సార్ ఇది. ఎంతోమంది పెరాలసిస్ కేసెస్ క్యూర్ అయ్యారు. మరి యూట్రస్, గర్భసంచిలో ఉన్నటువంటి గడ్డలు అంటే ట్యూమర్స్, PCOD ప్రాబ్లమ్స్ ఎంతోమందికి నయమైపోయింది. మరి క్యాన్సర్ వచ్చి ఒక ముసలమ్మకి పాపం అనాథామ, అంటే కొడుకులు అందరూ ఉన్నారు కానీ పూర్ ఫ్యామిలీ, ఆమెకి నాలుగుకి క్యాన్సర్ వచ్చింది, మాటలు రాదు. ఒక్క ప్యాకెట్ ఆడితేనే ఆమెకి మాటలు వచ్చింది సార్. ఈ ప్రొడక్ట్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, ఒక్కటే ప్రొడక్ట్ ప్రతి దానికి పనిచేయటం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సార్ నేను చూడటం. నేను కూడా మెడికల్ ఫీల్డ్లో 20 years నుంచి చేశాను, కానీ ఇలాంటి ప్రొడక్ట్ ఇదే మొట్టమొదటిసారి చూడటం సార్. ఇలాంటి ప్రొడక్ట్ మళ్ళీ మళ్ళీ రాదు. ఇది పరిచయం చేసినటువంటి లైన్ సార్కి మనందరం కూడా ఎంతో కృతజ్ఞతతో ఆయనకి రుణపడి ఉంటాము. మరి ఇదే క్రమంలో ఏం చేయాలన్నప్పుడు ఇది అంత అద్భుతంగా ఉంది, ఇది మరి చాలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఈ ప్రొడక్ట్ గురించి అందరికి తెలియజేయాలని చెప్పేసి నేను ఈ న్యూ యంగ్ కంపెనీలోకి వచ్చాను. మనందరం ఈ న్యూ యంగ్ కంపెనీలో ఉన్నామంటే అందరం అదృష్టవంతులుగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్యూర్ అని లేదు సార్. ఇక్కడ ఫెయిల్యూర్ అనేది ఒక్కరు కూడా అవడానికి అవకాశం లేదు. వాడు ఫెయిల్డ్ అయిండు అంటే ఇంకా అది ఏదో కారణం ఉంటుంది కదా తప్ప ఇక్కడ ఫెయిల్డ్ కావడానికి 1% కూడా లేదు. ఈ న్యూ యంగ్ కంపెనీ దొరకటం, మరి ఇక్కడ హెల్త్ ఫస్ట్, ఆరోగ్యం దొరుకుతుంది, తర్వాత డబ్బు దొరుకుతుంది. హెల్త్ అండ్ వెల్త్ రెండు ఒకే ప్లాట్ఫామ్ మీద లభిస్తుంది. ఇక్కడ మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కావాల్సినంత సంపద ఉంది, ఫ్రీ లాంచింగ్లో ఉంది. మరి ఈ ఫ్రీ లాంచింగ్లో చిన్న చిన్న సమస్యలు ఉండటం కామన్. మరి ఈ ఫ్రీ లాంచింగ్లోనే న్యూ యంగ్ కంపెనీ
ఇంత ఫాస్ట్గా గ్రో అవుతుందంటే సామాన్యమైన విషయం కాదు ఇది. ఇక్కడ సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ నీపై నీకు నమ్మకం ఉండాలి. మరి మనపై మనకు నమ్మకం లేనప్పుడు ఏది సాధించలేం. మనపై మనకు నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా సాధించగలుగుతాం. కంపెనీపై నమ్మకం ఉండాలి. ఇక్కడ నెట్వర్క్ మార్కెట్ అంటేనే కాఫీ రేట్ మార్కెట్. అంటే 10th కాఫీ కొడితే డీబార్ అవుతారు, ఇక్కడ కాఫీ కొట్టకపోతే డీబార్ అవుతారు. మరి ఇక్కడ లైన్ ప్రసాద్ సార్ యూనివర్సిటీలో ప్రతిరోజు మంచి సబ్జెక్ట్ అందిస్తున్నారు. ఎక్కడ కూడా మనం చదువుకునే కాడ డబ్బు ఎలా సంపాదించాలని ఎక్కడ చెప్పలేదు సార్. ఎవరు కూడా మనకెవరు నేర్పలేదు, మన తల్లిదండ్రులు నేర్పలేదు, మనకి ఎక్కడ కూడా ఏ స్కూల్లో కానీ ఏ కాలేజీలో కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా మనకు చెప్పలేదు. కానీ ఇక్కడ లైన్ ప్రసాద్ సార్ యూనివర్సిటీలో మాత్రం ఈ సబ్జెక్టు మనకు అందిస్తున్నారు. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కూడూరు శ్రీనివాసరావు గారు, మరి కాదర్ సార్ గారు, బాబా సార్ గారు, ముక్కు బాలరెడ్డి గారు, ఎస్ఎస్ఆర్ గారు, మరి మీరావళి గారు అంటే మంచి అనుభవం గల టీం ఉంది ఇక్కడ. ఈ జూమ్ మీటింగ్కి ప్రతిరోజు వస్తే సక్సెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా అవుతారు. ఇక్కడ నేర్చుకోండి, నేర్పించండి. ఎల్టీడి అంటే లెర్నింగ్ టీచింగ్ అండ్ డూప్లికేట్ అంటే ఎదుటి వాళ్ళని చూసి మనం కాఫీ కొట్టాలి. ఇక్కడ కాఫీ కొడితే ఖచ్చితంగా మనం పాస్ అవుతాం. మన సీనియర్ని చూసి మనం కాఫీ కొట్టాలి. మరి అందరం కూడా కలిసికట్టుగా మరి టీంతో పనిచేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా లైన్ సార్ టీంలో సక్సెస్ అవుతాం. మరి కూడూరు శ్రీనివాసరావు గారు అన్నట్టు ఎంతో కష్టపడి, ఎంత కష్టపడితే ఇక్కడ అంత మంచి భవిష్యత్తు ఉంది సార్. మనకి సీనియర్ ఇచ్చే ఒక పవర్ అనేది అది ఒక బోనస్ లాగా చూసుకోవాలి సార్. మనం ఎంత మన కింద డైరెక్టర్గా ఎంతమంది మనం చేసుకుంటూ పోతే భవిష్యత్తులో అంత విజయ సంకేతాలు ఉన్నాయి. అంటే విజయాన్ని మనకు ముందు ముందు భవిష్యత్తులో అద్భుతమైన విజయాలు మనం సాధించే అవకాశం ఉంది సార్. మరి నెట్వర్క్ మార్కెట్లో రకరకాల వ్యక్తులు మనకు పరిచయం అవుతారు. మరి రకరకాల అనుభవాలు అవుతుంటాయి. సమాధాన్ని చదివేస్తావు. మరి నువ్వు కష్టపడి సాధించినప్పుడు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు సాధించలేనప్పుడు మన గురించి ఎవరు చెప్పుకోరు సార్. మన కాడ డబ్బులుంటే మనకి అందరికి మనం బంధువులు అవుతాం. మన కాడ ఏమి లేనప్పుడు మనకి కాడికి ఎవరు రారు. ఏది చెరువుల కప్పలు కనుక నీళ్ళుంటే కప్పలు ఏది మన చేపలు వస్తాయి. కానీ చెరువులో నీళ్ళు అయిపోయినప్పుడు అక్కడ కప్పలు ఉండవు, చేపలు ఉండవు. ఇదే పరిస్థితి ఇప్పుడు ఒక అబ్రహాం లింకన్ అనే చెప్పులు కుట్టుకునేవాడు. మరి అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయిందంటే అతని గురించి, చెప్పులు కుట్టేవాడి గురించి మనం ఇలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అంటే నువ్వు సక్సెస్ సాధించినప్పుడు, విజయం సాధించినప్పుడు నీ గురించి ప్రతి ఒక్కరు కూడా మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. మనం సాధించలేదనుకో వాడిదే ఉందని చెప్పేసి మనం పుడతాం పోతాం. అంటే మన గురించి ఎవడు కూడా అంత గుర్తించరు. ఏదైనా కష్టపడి సాధించినప్పుడు, విజయం సాధించినప్పుడు మనం సమాజంలో గుర్తింపబడతాం. మరి ఈ న్యూయం కంపెనీలో వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా గుర్తింపబడతారు. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ చాలా ఈజీ. ఒకప్పుడు ఒక ప్రోమో రివార్డుకి అయితే వాళ్ళ పేరు, వాళ్ళ ఫోటో మనకి ఏది మన గ్రూప్లో పెట్టేది. మరి ఇప్పుడు 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, సిల్వర్, గోల్డ్, రూబీలు, అసలు ఇట్లా ఒక నెలకు ఒక ర్యాంక్ మారిపోతుందంటే ఇక్కడ గ్రోత్ అనేది అంత అద్భుతంగా ఉంది. మరి నేను ఈ 5 monthsలోనే సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయ్యాను. నాతో పాటు నా టీంలో ప్రతి ఒక్కరం కూడా డైమండ్ ర్యాంక్ రీచ్ అవ్వాలి అనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. సాధించి తీరుతాం. అదే విధంగానే పనిచేస్తున్నాం. మా టీంలో సభ్యులు అందరూ కూడా చాలా అద్భుతంగా మరి పనిచేస్తున్నారు. కాబట్టి మేము ప్రతి ఒక్కరం కూడా మా టీంలో డైమండ్ అయ్యి తీరుతాం సార్. సారు 100 నెంబర్స్ డైమండ్ చేయాలనుకున్నారు. మా టీం ద్వారా కూడా 100 నెంబర్స్ రావాలని కోరుకుంటున్నాను. మరి లైన్ సార్ యొక్క బ్లెస్సింగ్స్, ఆయన యొక్క సహకారం మాకు ఎప్పుడు ఉంటుందని మేము అనుకుంటున్నాను. మరి నా సహకారం ఎప్పుడు ఉంటుంది ఆ సార్ది. నేను మరి నియంగ్ కంపెనీ మన తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేసిన లైన్ ప్రసాద్ సార్ గారికి ఆ భగవంతుడు ఆరోగ్యము, ఆనందము, సంతోషము, అష్టైశ్వర్యాలతో పాటు 100 years జీవించాలని కోరుకుంటున్నాను. నాకు మరి ఈ అవకాశం ఇచ్చిన లైన్ సార్ గారికి, హెచ్ఈ రావు గారికి, రవిచంద్ర గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. సూపర్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. రామారావు గారు వచ్చారండి, హ్యాండ్ చేస్తున్నారా సార్? రామారావు గారికి కొంచెం ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఆయన అందుబాటులో లేరు. కొంచెం ఎమర్జెన్సీకి